సో ఆల్రెడీ మనము ఈ మధ్య క్లయింట్ అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి సేల్స్ ఫోర్స్ మీద కానివ్వండి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండి వర్క్ చేసి టెర్మినేట్ అయితే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా జాబ్ ప్రాసెస్ ఉంది తర్వాత వచ్చేసి డెవాప్స్ మీద ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కానివ్వండి. సో ఏంటి అంటే ఇలా ప్రతి ఒక్కటి మనం మాట్లాడుతూ వచ్చాము. వెరీ రీసెంట్ లో కాల్స్ అనేవి మళ్ళీ మొదలయ్యేటట్లు ఉన్నాయని చెప్పి దానికి మాట్లాడుతూ వచ్చాము. ఆల్రెడీ దానికి తగ్గట్టు కొంత సిమ్టమ్స్ కూడా మనకు వచ్చాయి. లైక్ కొంతమంది కాల్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ అప్డేట్ కానీ మనకు రావడం ఇదంతా జరిగింది. దానికి అడిషనల్ గా ఇంకొకటి మనకి అప్డేట్ వచ్చింది. సో ఏంటి అంటే క్యాబ్ జెమినీలో భారీ నియామకాలు అని చెప్పి సిఇఓ నిషిత్ శ్రీవాస్తవ్ దీని గురించి చెప్పారు. సో 24-25 ఇండియాలో భారీ సంఖ్యలో మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాము అని చెప్పి అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారు. సో ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గే అవకాశం లేదు. దాన్ని సపోర్ట్ తీసుకొని కొంత మనం ఏంటి రిక్రూట్మెంట్ దాన్ని సపోర్ట్ తీసుకొని వర్క్ చేయడానికి వర్క్ సింప్లిఫై చేయడానికే ఈ ఏఐ అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పి మనం కూడా అదే డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటి అంటే క్యాంపస్ లో భారీ నియామకం. ఇప్పుడు ఈ మాట జరిగిన వెంటనే మనం నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ వీడియో చూసేసి ఆహా ఓహో అనుకొని అమ్మయ్య అనుకొని రిలాక్స్ అవ్వడం కాదు. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఒక కంపెనీలో భారీగా ఉద్యోగాలు వస్తున్నాయి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే క్యాబ్జెమినే కాదు వేరే అదర్ కంపెనీస్ కూడా మనం చెక్ చేసుకొని అసలు మనం టార్గెట్ ఒకటి పెట్టుకోవాలి. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే కోర్స్ నేర్చుకున్నది గమ్మునుంటారు. కోర్స్ నేర్చుకొని 2 నెలలు 3 నెలలు అస్సలు జాబ్స్ అప్లై చేయరు. అసలు జాబ్స్ గురించి ఆలోచించరు. కోర్సు గురించి కూడా 1 గంట క్లాస్ తింటారు, అంతే కథం. ఓ 2 గంటలు ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది, అది కూడా కొంతమంది చేయరు, సీరియస్గా తీసుకోరు. కానీ కోర్సు సరిగ్గా నేర్చుకోరు, క్లాసులు సరిగ్గా వినరు, కానీ జాబ్ మాత్రం కావాలి. జాబ్ కోసం ప్రయత్నం చేయండి. నేను ఏమంటున్నానంటే మీరు కోర్సు జాయిన్ అయ్యారు, బాగానే ఉంది, కోర్సు జాయిన్ అయ్యారు, దాంతోపాటు మీరు జాబ్ సెర్చ్ గురించి కూడా ఆలోచించారు. మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో ఈ కోర్స్ నేర్చుకొని పెద్ద పెద్ద కంపెనీస్ ఇఫ్ యూఆర్ ఫ్రెషర్ యూఆర్ హ్యావింగ్ సమ్ కెరీర్ గ్యాప్, ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉంటే ఒక ప్లానింగ్, ఫ్రెషర్ ఉంటే ఒక ప్లానింగ్. ఇక్కడ ఏంటి అంటే ఏమేమి కంపెనీస్ నేను నేర్చుకుంటున్న కోర్సు వాడుతుంది అని చెప్పి మనం అది కొంత రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని మనం ఏంటి అంటే కీప్ ఆన్ అప్లయింగ్ జాబ్స్ ఫోకస్ చేయాలి. అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము దానికి సంబంధించి ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు చూస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మనము ఫోకస్ చేయాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ కోర్స్ వింటాను అంతే అయిపోయింది. ఇప్పుడు చూడండి కాగ్నిజెంట్ లో భారీ నియామకాలు. నేను ఇంకోటి చెప్పాను, డెవాప్స్ మీద ఉద్యోగాలు ఉన్నాయంటే, సేల్స్ ఫోర్స్ మీద ఉద్యోగాలు ఉన్నాయంటే ఇక్కడ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు సేల్స్ ఫోర్స్ మీద ఉద్యోగాలు ఉన్నాయి, డెవాప్స్ మీద కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి మళ్ళీ. సో మళ్ళీ ఈ ప్రాసెస్ ఫస్ట్ జాబ్ చనిపోయే ప్రాసెస్ లో డెవాప్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టు మనం ముందుకెళ్ళాలి. సో ఏంటి అంటే ప్రతి దానికి ప్రోస్ కాన్స్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది, ప్రతి దానికి నెగిటివ్ కూడా ఉంటుంది. సో మనం ఏంటి అంటే పాజిటివ్గా ఏముంది ఏంటి అనేది మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది కోర్స్ నేర్చుకునేటప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటి, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తలేరు. అంటే ఎంత చెప్పినా కానీ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయకుండా లాస్ట్ మూమెంట్ లో కోర్స్ అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం కావాలని అడుగుతుంది. ఎవరు ఇస్తారు? ఎవరు ఇయర్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ నో వన్ ఇస్ రెడీ టు గివ్ ఆపర్చునిటీ. ఎవరు కూడా రెడీగా ఉండరు ఆపర్చునిటీ ఇవ్వడానికి. ఈవెన్ దో సేల్స్ ఫోర్స్ లో మొన్న హైర్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే అండ్ డెవాప్స్ లో కూడా ఫస్ట్ జాబ్ చనిపోయే ప్రాసెస్ ఉంది, దాంట్లో కూడా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకందరూ కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో మీరు జాబ్లో డైరెక్ట్ జాయిన్ అవుతారు, దాని నుంచి బెటర్ హైక్కి మీరు మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇనిషియల్గా ఒక ఎంట్రీ గేట్ మాత్రమే ఇది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకసారి ఆలోచించండి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్. అండ్ ఇప్పుడైతే మంచి రోజులు, కాల్స్ కూడా మళ్ళీ మొదలవుతున్నాయి. సో కొంచెం మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. కరెక్ట్గా కాల్స్ వచ్చే టైంకి మీరు రెడీగా లేకుండా, కాల్స్ వచ్చే టైంకి చాలా ఇంకొంతమంది ఏం చేస్తారు, కాల్స్ వచ్చే టైం దాకా గమ్మున ఊరుకుంటారు. కాల్స్ వస్తున్నాయంటే అప్పటికప్పుడు నిద్రలేసి వెంటనే ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, హైదరాబాద్ ఎక్కడికి పోవాలి, బెంగళూరులో ఎక్కడికి పోవాలని చెప్పి అప్పుడు ఆలోచిస్తారు. సో మీరు కోర్స్ నేర్చుకునేసరికి మళ్ళీ జాబ్ ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతారు. సో ఆల్వేస్ బీ అలర్ట్. ఓకే, థ్యాంక్ యూ.